యలనాగ గారు నమస్కారం. నమస్కారం అండి. మీ పేరు, అసలు పేరు నాగరాజు సురేంద్ర. వైద్యులుగా ఉన్నారు కాబట్టి డాక్టర్ నాగరాజు సురేంద్ర అన్నారు. యలనాగ అని పేరు పెట్టుకోవడం రచయితగా, వైద్య వృత్తి అట్లా ఉండగా ఇది ఎట్లా జరిగింది? నిజానికి ముందు నుంచి నేను రాసినవి యలనాగ పేరుతో లేదు. మీ ఆల్ ఇండియా రేడియో స్టేషన్ లో కూడా ఇప్పటికి కూడా లలిత సంగీత గేయాల్లో సో ఎప్పుడు యలనాగ అయ్యిండ్రు మీరు? యలనాగ అనేది నేను ఈ మధ్యన 15 సంవత్సరాల నుంచే. అంతకుముందు నాగరాజు సురేంద్ర. మరి ఏ సుముహూర్తంలో ఇట్లా యలనాగ అని పేరు పెట్టుకోవాలనుకున్నారు? ఎందుకని? పెద్ద ప్రత్యేకంలో అట్లా తోచింది. నిజానికి ఒక విషయం చెప్పాలి. మా అన్నయ్య నాగరాజు రామస్వామి నాకంటే 14 ఏళ్ళు పెద్ద. ఆయన అప్పట్లో నిజానికి బిగినింగ్ లో యలనాగన్ తనే పెట్టుకొని జస్ట్ ఒక్కటే పోయం వచ్చింది గోల్కొండ పత్రికలనే. తర్వాత డిస్కంటిన్యూ అది పెట్టుకున్నాను నేను. అట్లా ఆయన రచయితగా కొనసాగుతలేరు కాబట్టి ఆయన వాడిన పేరు, కలం పేరు మీకు నచ్చి మీరు పెట్టుకున్నాను. కానీ ఇప్పుడు ఈ పేరుతోనే మీరు ప్రసిద్ధి సాహిత్య ప్రపంచంలో. అవును, నాగరాజు సురేంద్రని అడిగి తెలుసుకుంటే తప్ప ఎవరికి తెలియదు. ఇప్పుడు మీ జీవితం చూసుకుంటే ఒకవైపేమో వైద్య వృత్తి, దానికి సమాంతరంగా దాదాపు చిన్నప్పటి నుంచే వైద్య వృత్తిలోకి రాకముందు నుండే మీరు రాయడం మొదలు పెట్టినా కూడా అవును వైద్య వృత్తి చేస్తూ నిరంతరం దాన్ని కొనసాగిస్తూ వస్తుంది. వైద్య వృత్తి ముగిసి సేవా నివృత్తులైన తర్వాత కూడా రచయితగా మాత్రం కొనసాగుతూ ఉన్నారు. రెండు పాయలుగా లేక రెండు అంటే వైద్య వృత్తిలో ఉద్యోగంలో ఉన్నప్పుడు తగ్గింది చాలా. అంటే రాయడం తగ్గింది కానీ టచ్ మాత్రం పోలేదు. దాంతో సాహిత్యాన్ని పరిశీలించడం, చదవడం తగ్గలేదు, కానీ రాయడం కొంత తగ్గింది 20 సంవత్సరాలు. సరే, దాని గురించి మనం వివరంగా మాట్లాడుకునే ముందు అసలు మీ పుట్టిన ఊరు గురించి, చిన్నప్పుడు మీరు సాహిత్యంలోకి రావడానికి దారి తీసిన, మీ మీద ప్రభావం చూపిన వ్యక్తులు కానీ, పుస్తకాలు కానీ, సందర్భాలు కానీ ఏమంటే వాటి గురించి చెప్పండి. నేను స్కూల్లో ఉన్నప్పటి నుంచే నాకు ముఖ్యంగా, ఎక్కడ స్కూల్ అంటే మాది ఎలగందలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ హై స్కూల్. ఎలగందులు అంటే కరీంనగర్ జిల్లా కేంద్రం నుంచి 9-10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మా సొంత పక్కనే. ఎలగందులు అంటే ఎలగందుల కోట చాలా అవును అందరికి ఇప్పుడు ప్రసిద్ధమైంది. దర్శనీయ స్థలంగా కూడా. అవును. సో కోట కింద నేనా ఊరు? మా ఊర్లో దక్షిణ దిక్కు ఎండ్లో అది కోట. మా ఇల్లేమో ఉత్తర దిక్కు ఎండ్లో ఉంటుంది. ఒక మధ్యన ఒక 1 కిలోమీటర్ ఉంటుంది అంతే. హై స్కూల్లో ఉన్నప్పటి నుంచి 8, 9, 10, 11 తరగతుల్లో నాకు చెప్పినటువంటి మా తెలుగు సార్లు, వాళ్ళ తెలుగు వాళ్ళు చెప్పే విధానం కానీ అది చాలా ఇండైరెక్ట్ గా చూపించింది అనిపిస్తుంది నా మీద ప్రభావం. అట్లా అంటే మరి నా క్లాస్మేట్స్ ఎంతో మంది ఉన్నారు, మరి వాళ్ళు ఎవరు రాలేదు. ఒక స్వభావ సిద్ధంగా న్యాచురల్ గా కూడా నాట్లో ఏమైనా సాహిత్య దృష్టి ఉన్న వాళ్ళు ఉండేవాళ్ళు. మా నాన్నగారు ఆయన సాహిత్యం చదవలేదు, ఇంట్లో పుస్తకాలు లేవు, కానీ ఆయన ఒక న్యాచురల్ వేలో కొన్ని పద్య పదాలు రాసేవాళ్ళు. ఆట వెళ్దు తేటగీతుల్లాగా ఉండేవి, కానీ వాటిలో సరిగ్గా కరెక్ట్గా ఉండేది కాదు ఛందస్సు. నాయనగారిది ఏం వృత్తి? ఆయన ఆయుర్వేద వైద్యం చేశాడు. ఆ ప్రాంతంలో చాలా పేరు కూడా ఉంది బాగా మా నాన్నగారు. మీరు చిన్నప్పటి నుంచే స్కూల్లో చదువుతున్నప్పటి నుంచే డాక్టర్ కావాలని అనుకున్నారా? అది అసలు నేను అనుకోలేదు. మా ఇంట్లో పెద్దలే వాళ్ళు నువ్వు డాక్టర్ అవుతావని ఆల్మోస్ట్ డిసైడ్ చేశారన్నమాట. ముఖ్యంగా మా అన్నయ్య. నిజానికి అప్పుడే నేను రిఫ్యూజ్ చేశాను. నేను డాక్టర్ కాదు, నేను ఎంఏ తెలుగు, పిహెచ్డి, తర్వాత ఇంగ్లీష్లో తెలుగు రెండిట్లో పిహెచ్డి చేసేసి జర్నలిస్ట్ గా పెద్ద పోదామని అనుకున్నాను. అయితే మీ అన్నగారి ప్రభావంతో మీరు పియూసి చేసిన తర్వాత ఎట్లా అప్పుడు పరీక్ష ఉండేదా? ఎంట్రన్స్ పరీక్ష లేదు, మార్కులను బట్టి. దేనికి? పియూసీకా? పియూసీ తర్వాత మెడిసిన్ లో సీట్ రావడం. మెడిసిన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారానే వచ్చింది నాకు. ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా వచ్చింది. మీరు స్కూల్ విద్యాభ్యాసం అయిపోయిన తర్వాత పియూసీ చదవడానికి హైదరాబాద్కి వచ్చాను. సో మీ ఊరి నుండి ఈ మార్పు ఎట్లా ఉండింది? మీరు ఊరు నుంచి అప్పటికే హైదరాబాద్ లో ఉండేది. అసలు సిటీకి చూడాలని కూడా ఎంతో ఉండేది, చాలా ఇష్టం. సరే, మీరు మళ్ళీ హైదరాబాద్ కు వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు ఎంబీబీఎస్ చేసిండ్రు. తర్వాత 5.5 సంవత్సరాలు ప్లస్ మా 1 ఇయర్ మన హౌస్ సర్జెన్సీ ఇంటర్న్షిప్. 5.5 + 1 6 పియూసీ 1 ఇయర్. 1 సంవత్సరం ఏమో ఎంట్రన్స్ రిపీట్ చేయాల్సి వచ్చింది, మొదటిసారి రాలేదు. అట్లా మరి ఎంబీబీఎస్ అయిన తర్వాత నైజీరియాలోకి వెళ్ళాను. 1980-86 అక్కడ పనిచేశాను. ఈ డిప్లొమా ఇన్ చైల్డ్ హెల్త్ ఇది ఎప్పుడు? అది మళ్ళీ వచ్చి ఆదిలాబాద్ లో ఫస్ట్ పోస్టింగ్ చేసిన తర్వాత సర్వీస్ క్యాండిడేట్ కోటాలో ఏదో ఒక 20 రోజులే ప్రిపేర్ అయితే వచ్చేసింది. పిల్లల డాక్టర్. సరే, అయితే ఎంబీబీఎస్ కాగానే మీరు నైజీరియా వెళ్ళిండ్రు. అది కాగానే అంటే నాది ఒక 1 ఇయర్ గ్యాప్ అంతే. 1 సంవత్సరం. నైజీరియాలో ఎన్ని ఏళ్ళు ఉన్నారు? 6 ఏళ్ళు.
సరే, అయితే ఈ మధ్య కాలంలో మీరు చిన్నప్పుడే స్కూల్లో ఉన్నప్పుడే 8వ 9వ తరగతిలోనే రచనలు కూడా చేయడం మొదలు పెట్టినారు కదా. అవును. సో నైజీరియా వెళ్ళే వరకు రచయితగా చదువులు ఒక పక్కన మీ చదువులు నడుస్తూ ఉండగా, MBBS చేస్తూ ఉండగా రచయితగా మీరు ఏమేమి రాసి ఉంటారు వెనక్కి తిరిగి చూసుకుంటే గుర్తుకొస్తుంది? అంటే అప్పుడు పుస్తకాలు ఏం తెలియదు, కానీ అంకుర దశలో నేను రాస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈ రేడియో స్టేషన్ లోనే నాకు యువవాణిలో చదవడము, 2-3 సార్లు కవితలు చదవడము, తర్వాత యువవాణిలో కొత్తగా వచ్చింది కదా. కొత్తగా వచ్చింది. అవును. 75లో జరిగిన పెద్ద కవి సమ్మేళనంలో వేలూరు సహజానంద గారు నన్ను ఉంచారు. అవకాశం ఇవ్వడమే కాకుండా ఇప్పటి నుండి ప్రతి కవి సమ్మేళనంలో మీరు ఉంటారని అన్నారు, కానీ వారు లేరు. అట్లా ఆకాశవాణితో సంబంధం కూడా అప్పుడే ఉంది. సరే, అయితే ఇప్పుడు మీరు మీ రచనా సంవిధానం చూసుకుంటే మీరు కవితలు రాసిండ్రు, కథలు రాసిండ్రు, తర్వాత అనువాదాలు చేయడం మొదలుపెట్టిండ్రు. అనువాదాలే కాకుండా ఇంగ్లీష్లో కూడా కొన్ని రచనలు చేసిండ్రు. వీటన్నిటి గురించి మనం మాట్లాడుకుంటే ఏది ఎప్పుడు చేసిండ్రు అని దశల వారీగా ఏమైనా చెప్పు. కవిత్వం, తెలుగు కవిత్వంతోనే మొదలైంది. అసలు నేను చందోబద్ధ పద్యం రాశాను 11వ తరగతిలో ఉన్నప్పుడు. ఎన్నేళ్ళు రాసిండు? ఎట్లా? ఒకటేమో రాశాను, అది సమస్యాపూర్ణం ఆర్జావాడ నుంచి వచ్చేది కదా, అది కూడా వచ్చేది, కానీ బాగా రాయలేదు. తర్వాత ఈ మధ్యన మళ్ళీ పద్యాల సంపుటేశాను, కానీ అప్పుడు హై స్కూల్లో ఉన్నప్పుడు 1-2 రాశాను. ఎక్కువ వచన కవితనే రాశాను. తర్వాత కూడా మా వచన కవితనే కంటిన్యూ అయింది చాలా వరకు. మళ్ళీ నేను నైజీరియా పోయిన తర్వాత ఇంగ్లీష్ చదవడము, అనువాదాలు మొదలు చేశాను. నైజీరియా నుంచి వచ్చిన తర్వాత అనువాదాలు నైజీరియాలోనే మొదలు పెట్టాను. మొదటిది అక్కడే. ఎందుకు అట్లా జరిగింది? అది చెప్పాను కదా, నేను అక్కడ మాకు తెలుగు దొరకదు. నేను నైజీరియాలో ఉన్నప్పుడు అక్కడ తెలుగు పత్రికలు, తెలుగు పుస్తకాలు ఏవి అసలే దొరకవు. కాబట్టి మనం ఇక్కడి నుంచి తీసుకుపోయినా కానీ ఎన్ని తీసుకెళ్తాం. కాబట్టి అది కూడా నేను ఆలోచించి అట్లనే ఏం లేదు, నాకు ఐ వాంట్ లిటరేచర్ చదవడం, కానీ వై ఇంగ్లీష్ అనేది అప్పుడు వచ్చింది. ఇక్కడ సాహిత్యంతో సమయం గడపడం అనేది మీ రోజు దినచర్యలో ఒక భాగం. దినచర్యలాగా చేయలేదు. ఇప్పటికీ కొన్ని నెలలు పెద్ద కవిత్వం రాయను, వచ్చినప్పుడు రాస్తాను. ఇప్పుడు కూడా నేను స్టూడియోస్ గా ఈ రోజు తప్పనిసరి రాయాలి అట్లేం ఉండదు. ఇది బాగుంది. అంటే పట్టుదలగా రచయిత కావాలి అనే లేదు, క్షణం ఏది లేకపోయినా అది వచ్చింది దానంతట. 37 పుస్తకాలు వేసేసాను. జస్ట్ నేను దేని పెద్ద ఇట్లా టార్గెట్స్ పెట్టుకొని, గమ్యం పెట్టుకొని, నేను ఇట్లా పెద్ద కవి కావాలి, ఇన్ని పుస్తకాలు రాయాలి. 69 ప్రాంతం నుంచి కూడా క్రమంగా రాస్తూ ఉన్నా. అప్పుడప్పుడు రాయడం మానుకున్నా, రాస్తూ కొనసాగిస్తూ ఉన్నారు కదా. మొదటి పుస్తకం మీరు రాసిన కవితలు ఉన్నాయి, మీరు చేస్తున్న అనువాదాలు ఉన్నాయి. అనువాదాలు ఎక్కువగా ఎటువంటివి చేసిండ్రు? అనువాదాలు కథలు ఎక్కువ చేశాను. అదే ఇది సోమర్సెట్ మామ్ కథలు, ఫస్ట్ ఇది కూడా సోమర్సెట్ మామ్ నవలిక, తర్వాత లాటిన్ అమెరికన్ కథలు, తర్వాత మళ్ళీ పుస్తకాలుగా వచ్చినాయి ఆఫ్రికన్ కథలు. అంటే పుస్తకాలుగా రాకముందు మీరు చేసిన ఈ కథల అనువాదం చేస్తే నవలలు కూడా చేసిండ్రు? అప్పుడే నవలలు చేయలేదు అప్పుడు. అది మొదటిది నవలిక అంటున్నాము, 50 పేజీలు 60 పేజీలు. ఎక్కడ ప్రచురితం అయ్యేవి మీరు అనువాదం చేసిన పుస్తకాలు? కథలు విడిగా చేసినప్పుడు విపుల పత్రికలో వచ్చేవి, అక్కడక్కడ ఆంధ్రప్రభ, ఆంధ్రలో వచ్చేవి. నేను ఒరిజినల్ కథలు కూడా 2-3 రాశాను, 2-10 వరకు రాశాను. కానీ అనువాదాలు విపులలో వచ్చేది, 1-2 పత్రికల్లో కూడా వచ్చినవి. 2005లో మీరు ఎప్పుడైతే సోమర్సెట్ మామ్ కథల అనువాదాలను పుస్తకంగా వేసిండ్రో అప్పటి నుండి మీకు రచయితగా మీకు వచ్చిన గుర్తింపు విషయంలో తెలుగు సాహిత్యం గుర్తిస్తున్న తీరులో తేడా వచ్చింది కదా. అవును. అప్పటి నుంచి అనుకున్నారా ఇంకా నేను రచయితగానే జీవితం గడపాలని? నేను రాస్తూ వస్తున్నాను అంతేగాని ఇప్పటి కూడా నాకు ప్లాన్ తో లేనే లేదు. ఇప్పుడు ఈ అవార్డు వచ్చినా కానీ నాకు నేచురల్ గా నాకు ఏది కనబడితే అది అట్లా సహజంగా వస్తూ ఉండడం అలవోకగా వచ్చింది. అది కూడా ఒక చెప్పుకోదగిన విషయం. అవును. ఎలనా గారు, ఇప్పటి వరకు మీరు ప్రచురించిన పుస్తకాల సంఖ్య చూసుకుంటే 37. 2005 నుండి మీరు పుస్తకాలుగా మీ రచనలు వేయడం మొదలుపెట్టారు. అంతకుముందు పత్రికల్లోనే అక్కడక్కడ ఉండేవారు. ఈ పుస్తకాలు వేయాలి, పుస్తకంగా వేసి పాఠకులకు అందిస్తే పాఠకులు దాన్ని అందుకునే తీరులో తేడా ఉంటది కదా. ఒక రచన కాకుండా ఒక 10-12-15 రచనలు ఒక పుస్తకంలో ఉంటాయి. సో ఒక రచయిత చేస్తున్న పని, రచయిత సామర్థ్యం ఇంత అని తెలియడానికి పుస్తకం వేసినప్పుడు బాగా అర్థమవుతుంది. అవును. పుస్తకాలు వేసే పని 2005 నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే ఒక 19 ఏళ్లలో 19-20 ఏళ్ల దాదాపు సంవత్సరానికి 2 యావరేజ్ సరాసరి. ఇది మామూలు వేగంగా అయితే చెప్పుకోవడానికి లేదు. ఏ రచయిత విషయంలో అయినా చాలా ఎక్కువ పుస్తకాలు వేసాయి. పుస్తకాలకు వచ్చిన మీ రచనా సంవిధానాన్ని చూసుకుంటే
అవి ఏ రకాలైన పుస్తకాలు ఉన్నాయి? అందులో కథా సాహిత్యం ఉన్నది, తర్వాత కవితలు ఉన్నాయి, ఇంకా నేను ఎక్కువ కవిత్వం రాశాను. తర్వాత అనువాదాల్లో కవిత్వము, కథలు, జీవిత చరిత్ర. ఇప్పుడు గాలిబ్ అనే దానికి ఎక్కువ వరకు కథలు ఎక్కువ, తర్వాత కవిత్వం కూడా 2-3 పుస్తకాలు వేశాను. కవిత్వం అనువాదం. మీ అనువాదాలు చూసుకుంటే ఒక 19 పుస్తకాలు వచ్చినాయి కదా. 19 పుస్తకాల్లో ఇంగ్లీష్ నుండి తెలుగులోకి చేసినవి ఒక 10 పుస్తకాలు. కానీ ఇంకో 9 పుస్తకాలు మీరు తెలుగు నుంచి ఇంగ్లీష్. ఈ రెండవ సంవిధానం ఏదైతుందో తెలుగులోంచి ఇంగ్లీష్లోకి అనువాదం చేయాలనే ఆలోచన అది ఎట్లా? ఏది ఆలోచన ముందు అనుకొని చేయలేదు. నైజీరియాలో ఉన్నప్పుడు నేను ఇంగ్లీష్ సాహిత్యం చదవడం వల్ల, అదే కాకుండా తెలుగులో నేను హై స్కూల్లో ఉన్నప్పటి నుంచి అన్ని సబ్జెక్ట్స్ లో బ్రైట్ ఎక్సెప్ట్ మ్యాథమెటిక్స్, లెక్కలు తప్ప ప్రతి దాంట్లో టాప్. నాకు తెలుగు మీద మంచి అధికారం ఉన్నది. ఇంగ్లీష్ కూడా మిగతా వాళ్లతో పోలిస్తే బాగా వచ్చేది. కానీ నైజీరియాకు వచ్చిన తర్వాత ఇంకా ఆంగ్ల సాహిత్యం చదవడం వల్ల ఇంకా అందులో పట్టు పెరిగి రాస్తూ పోతున్నాను. తెలుగు నుంచి ఇంగ్లీష్ లోకి చేసిన అనువాదాల గురించి కొంత చెప్పండి. ఏ రచయితలు చేసినారు, ఎటువంటి విషయాలు? నైజీరియా నుంచి ఇక్కడ ఎన్మార్లో వచ్చిన తర్వాత వటికోట ఆళ్వారు స్వామి ఇన్సైడ్ ద ప్రిజన్, ఆ జైలు లోపలైన కథలను ఇన్సైడ్ ద ప్రిజన్ అని చేశాను. తెలంగాణ సాహిత్యంలో చాలా మంచి కథలు కూడా అవి. తర్వాత మళ్ళీ దాశరథి కథలను చేసేసాను. తర్వాత కాళోజీ కథలు చేశాను. కాళోజీ కవిత్వం కూడా నాగొడవ అని చేసేసాను. మళ్ళీ కొన్ని సంగీతం మీద కవితలు అవి ఇంగ్లీష్ లోకి చేశాను. నా కవితా సంపుటిలో ఉన్నటువంటి అన్ని కవితల్లోంచి కొన్ని ఏరుకొని మీ సొంత తెలుగు అది వేరు, ఆ పుస్తకం ఇంకోటి వేరే, అది ఇంకో ఇంగ్లీష్ బుక్. ఇది మాత్రము కేవలం హిందుస్థానీ, కర్ణాటక శాస్త్రీయ సంగీత విద్వాంసుల మీద, అది కాకుండా జనరల్ గా సంగీతం గురించి కవితలు, ఆ విద్వాంసుల గురించి ఒక సైడ్ వాళ్ళ బయోడేటా విత్ వాళ్ళ గురించి, ఇంకో సైడ్ వాళ్ళ మీద పోయం, ఆ విధంగా రాశాను. మీ పుస్తకాల్లో చూసుకుంటే ఎక్కువ భాగం అనువాదాలు ఉన్నాయి. ఇప్పుడు మీకు అవార్డు వచ్చింది కూడా, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం వచ్చింది కూడా అనువాదానికి వచ్చి. అది గాలిబ్ గురించిన పుస్తకం. అంటే దాని మూల రచయిత ఎవరు? దాని మూల రచయిత పవన్ కే వర్మ అనే అతను, ప్రసిద్ధి పొందిన రచయిత. ప్రసిద్ధి పొందిన ఆయన ఇంగ్లీష్ లో రాసిన పుస్తకం. ఇంగ్లీష్ లో రాశాడు. గాలిబ్ ద మ్యాన్ ద టైమ్స్ దాని పేరు. సరే, దాన్ని మీరు తెలుగులోకి చేశారు. అనువాదం చేస్తున్నప్పుడు అనువాదంలో అసలు ఎటువంటి మెలకువలు పాటించాలి? నేను ఏర్పరచుకున్న సూత్రీకరణ ఏంటంటే, ఇతరులు చెప్పిన అయినప్పటికీ అనువాదం 3 రకాలని అనుకుంటారు. ఒకటి ఏంటంటే మన ఫెయిత్ఫుల్ ట్రాన్స్లేషన్, మూల విధేయ అనువాదం, ఇంకొకటి మన స్వేచ్ఛ అనువాదం, ఇంకొకటి అనుసృజన అంటున్నారు. నేను పూర్తి మూల విధేయ అనువాదానికే నేను ఓటు. మూల విధేయంగా చేస్తే మూలానికి విధేయంగా ఉన్నట్టుంటది, కానీ ఈ అనువాదం ఏ భాషలోకి అయితే చేసినామో ఆ పాఠకులకు అది అందించడంలో మూల రచయిత యొక్క భావము గాని అతని గొప్పతనం గాని అందించడంలో కొన్నిసార్లు న్యాయం జరగదేమో అని అనుమానం. మనం లక్ష్య భాష పాఠకులకే కదా కోసమే రాశాం కదా, మూల భాష వాళ్ళ కోసం రాయలేదు. అంటే మరి అనుసృజనే అనొచ్చు కదా. కాదు, అనుసృజన అంటే విపరీతమైన స్వేచ్ఛ తీసుకోవడం. ఇది అట్లా అంటే మూల విధేయం ఒకటి, స్వేచ్ఛానువాదం ఒకటి, అనుసృజన ఒకటి. అనుసృజనలో తేడా ఏమిటి? మూల విధం దాదాపు యాజ్ ఇట్ ఈస్ గా ఉంటుంది. ఇదేమో స్వేచ్ఛానువాదంలో కొంత పక్కకు జరుగుతాము, అనుసృజనలో ఇంకా చాలా పక్కకు జరుగుతాం. అట్లా సేమ్. అయితే మూల విధేయంగా ఉంటూనే ఈ టార్గెట్ భాషలో లేక లక్ష్య భాషలో ఉన్న పాఠకుడికి విషయం అందించడంలో ఉన్న ఇబ్బందులను పరిష్కరిస్తూ ఆ రకంగా చేయటంలోనే అనువాదకుడి సాఫల్యం ఉందని మీరు అనుకుంటారు. అవును. ఎంతో మంది రచయితలను మీరు అనువాదం చేసిన కదా, మీకు బాగా సవాలుగా అనిపించింది, చాలా ఇబ్బందికరంగా అనిపించింది ఇదే ఈ గాలిబ్ ద మ్యాన్ ద టైమ్స్ అనేది ఈ పుస్తకంలో అంటే కొంత వచనం ఉంది, మొత్తం వచనమే. అంటే మధ్య మధ్య గజల్ లైన్స్ వస్తాయి 2 అట్లా. కానీ మాది మొత్తం ప్రోజ్ బుకే. మొదటి అధ్యాయం చాలా టఫ్ ఇంగ్లీష్, చాలా అసలు కాంప్లెక్స్ సెంటెన్సెస్, 7-8 పంక్తులు ఒకటే వాక్యంగా ఉండడము. తర్వాత వెరీ హై వర్డ్స్ కూడా, పదాలు కూడా చాలా హై ఫాల్యూటిన్ లాంగ్వేజ్. నిజానికి దీన్ని చేయడం చాలా కష్టం. ముఖ్యంగా మొదటి చాప్టర్ నేను బాగా అడ్జస్ట్ చేశాను. సరే, అనువాదకుడిగా మీరు చేసిన దానికి సాహిత్య అకాడమీ పురస్కారం రావడం అనేది మీకు చాలా సంతృప్తినిచ్చి ఉండాలి, మీ అభిమానులకు కూడా ఎంతో సంతోషం కలిగించి ఉండాలి. తర్వాత తెలంగాణలో అనువాద ప్రక్రియలో పనిచేస్తున్న వాళ్లకు, తెలంగాణలోనే కాకుండా తెలుగు సాహిత్య లోకంలో తెలుగులోకి మంచి పుస్తకాలు తెస్తున్నాము అనువాదాలు చేసి అని, దానికి సరైన గుర్తింపు లేదని అనుకుంటున్న వాళ్ళందరికీ కూడా ఒక సంతోషాన్ని ఇచ్చే విషయం ఇది. సరే, ఇప్పుడు అనువాదాల నుండి మీ స్వతంత్ర రచనలకు వైపు వెళ్దాం. మీ స్వతంత్ర రచనలను మీరు ఒక 16 సంపుటాలుగా తీసుకొచ్చారు. అందులో ఏ రకాలైన రచనలు ఉన్నాయి?
అందులో ఎక్కువ 6 వచన కవితా సంపుటులు, అంటే ఈవెన్లీ స్ప్రెడ్ అవుట్, అది వరుసగా కాదు, అక్కడొకటి మళ్ళీ మధ్యన వ్యాసాలు రాస్తుండేవాళ్ళు. వచన కవితా సంపుటి రాశాను. వచన కవితా సంపుటులు మెయిన్ గా చెప్తున్నాను కానీ అది నా మొదటి వచ్చేది కూడా వచన కవితా సంపుటే. తర్వాత ఇప్పుడు లేటెస్ట్ మొన్న రాసింది కూడా 6 వచన కవితా సంపుటులు. తర్వాత ఒక ఛందోబద్ధ పద్యాల సంపుటి ప్రౌఢమైన. ఇది ఏ కాలంలో రాశారు? ఇది 2012 ప్రాంతంలో. పూర్తి కొందరైతే అన్నారు మీరు నన్నయ్య తిక్కల్లాగా రాశారన్నారు. అంత ఇంత ప్రౌఢమైన రచనా సంవిధానం, పద్య రచనా సంవిధానం మీద మీకు ఎట్లా వచ్చింది ఈ భాష మీద పట్టు అనేది? నాకు హై స్కూల్ నుంచే. నేను అప్పుడు 70s లో రాసిన నా వచన కవిత్వం చూస్తే కూడా మీకు పద్య కవితల్లో ఉన్నటువంటి పదబంధాలు, సమాసాలు వచ్చినాయి బాగా, సంస్కృతం పదాలు బాగా, కాబట్టి దానివల్ల ఈజీ అయింది. తర్వాత వచన కవితా సంపుట్లు 6, ఇది ఒకటి పద్య కవిత్వము. గేయ కవితా సంపుటి ఒకటి, పెన్మంటలు కోకిలమ్మ పదాలు అనేవి. అవి అన్ని లోకంలో జరిగే అన్ని విషయాల గురించి చలోక్తులు, చురకల్లాగా రాశాను. అవి కూడా ఆ రోజుల్లో రచనా పత్రికలో వరుసగా వచ్చినాయి, చాలా ఫేమస్ అయినాయి. తర్వాత పద్య కవిత్వమే కానీ పద్య కవిత్వం లాగా కనిపించే వచన కవిత్వం, ప్రయోగ కవిత్వం, ఇది ఎవరు చేయలేదు. చూడ్డానికి మీరు చదివితే అది ముందు మీకు అది పద్యమని అసలే అనుకోరు, అది వచన కవితనే అనుకుంటారు. నేనేం చేస్తానంటే 10-12 పంక్తుల్లో చేస్తాను, చిన్నది విరిచి చేస్తాను. అది భాష పద్య భాష కాదు, వచన కవిత భాష. అయితే దాన్ని 2 రకాలుగా చదవచ్చు. ముందు అది వచన కవితలో దర్శనం ఇస్తుంది, కావాలనుకుంటే దాన్ని పద్యంలో కూడా చూడవచ్చు. అప్పుడు దాన్ని సరిగ్గా 4 పంక్తుల్లో అమర్చితే గణము, యతి, ప్రాస అన్ని కలుస్తాయి. మీరు చదవమంటే చెప్పండి తప్పకుండా. కళ్ళల్లో కసి, గుండెలో కొలిమి, ఆకాశం పడేలా అరే వీళ్ళంతా కెరటాలుగా ఎగురుతున్నారేదో ఉంది. లోలో రగిలే నరాలు పగిలే లోకాన్ని కాల్చే మహాకీలల్లో చలికాగి ఊగి చిలరేగే వీళ్ళు సామాన్యులా. ఎవరైనా గుర్తుపడతారు? ఇది శార్దుల పద్యం. ఇది పద్యంలో చదివితే కళ్ళల్లో మగణము అట్లా మీరన్ని ఒక్కొక్క అక్షరానికి గణ మాత్రలు వేసుకుంటూ పోతే ఈ శార్దుల పద్య ఛందస్సు ఉంటుంది అన్నమాట. ఇది ఒక విశిష్టమైన ప్రయోగం మీరు చేసింది. 2 పుస్తకాలు రాశాను ఇట్లాంటివి, 60 కవితలు, 30. అసలు తెలుగు సాహిత్య చరిత్రలో ఎవరు ఇట్లా కొత్త పోకడలు పోవాలనే ఆలోచన ఎట్లా వస్తుంటది? ఇది ఇప్పుడు ఈ మధ్య మరీ ఎక్కువైపోయింది. ఈ మధ్య నాకు ఎంత బాగా రాసినా అదే రకంగా రాయడం నాకు నచ్చదు. ఫస్ట్ ఐ వాంట్ టు డైవర్సిఫై ఆల్సో. అందులో ప్రక్రియలు, రకరకాల ప్రక్రియలు. తర్వాత ఇది ఇంకా మీ స్వతంత్ర రచనల గురించి ఇంకా మాట్లాడుకోవాల్సిన పుస్తకాలు ఏమైనా ఉన్నాయా? తర్వాత భాష మీద మీరు రాసింది బాగా భాషా ప్రయోగం సరిగ్గా లేదు. ఇది తెలుగు భాషను గాలికి వదిలేసి ఇష్టం వచ్చిన రచనలు చేసుకుంటున్నారు. పేరున్న పత్రికలు, మీడియాలో కూడా విద్యార్థులు కూడా అనేక రకాల తప్పులు చేస్తున్నారు. భాష ఇట్లా పోకూడదు, భాష సరిగ్గా రాయాలి, పట్టుదలగా రాశాను. ఈ బాధ మీకు ఎప్పుడు మొదలైంది? అసలు 10-15 ఏళ్ల క్రితం నుంచి నాకు మొదలైంది. అందుకే అప్పుడే నేను భాషా సవ్యతకు బాటలు వేద్దామని చిన్న బుక్లెట్ రాశాను. అందులో పదాలు తప్పు రాస్తాం, తర్వాత యుక్త వాక్యం అని రాస్తాం. ఆ యుక్త వాక్యంలో వాక్యాలు ఎట్లా తప్పు రాస్తామని. ముఖ్యంగా అనువాదం చేస్తున్నందువల్ల కూడా మీకు ఇది ఇంకా ఎక్కువ అనిపించుంటది కదా. ఇతర భాషలతో పోలిస్తే మన భాషలో సామాన్య రచయితలు కూడా భాషలో తప్పులు చేయడం మన దగ్గర ఎక్కువ ఉంటుంది. అవునండి, రచయితలు కూడా మీరు అన్నట్టు ఆ పాతకాలం వాళ్ళు పత్రికల్లో కూడా మంచి భాష రాయాలి, వాళ్ళు కూడా ఇష్టం వచ్చినట్టు ప్రయోగాలు చేయగలుగుతున్నారు. అవును. అంటే భాషకు ఆధారంగా ఉన్న అందరూ అంగీకరించిన వ్యాకరణాన్ని కూడా ఇవాళ గాలికి వదిలేస్తున్నారు చిన్న చిన్న విషయాల్లో. అవును, ఇది ఒక రకమైన విశృంఖలతానా? అంతే. అంటే విశృంఖలత అనే బదులు నిర్లక్ష్యం. అసలు ముఖ్యంగా వచన కవిత్వం మాత్రమే రాసే కవులు గాని, దాన్ని ఇష్టపడే పాఠకులు గాని అసలు ఈ వ్యాకరణం ఎందుకు అంత ఇంపార్టెంట్ కాదు, ముఖ్యం కాదు. అట్లనే భాష కూడా ఏముంది, అర్థమైతే చాలా అంటున్నారు. అది నాకు చాలా ఆశ్చర్యం. అర్థమవుతుందండి, ఎట్లా రాసినా అర్థమవుతుంది, కానీ అర్థమే 1000 పోకడలు పోతుంది. కాబట్టి దాన్ని నిలదీపించడమే చాలా కష్టం రచయితకు. ఇంకా రాసే రచయిత కూడా తన ఇష్టం వచ్చినట్టు రాసేసి దీంట్లోంచి అర్థం చూసుకోమంటే అదే కదా. బాగుంది. ఈ పుస్తకాలకు బాగా ఆదరణ వచ్చింది కదా. భాష విషయంలో మీరు రాసిన పుస్తకాలు ఎంతో మందిని చైతన్యపరిచింది. విద్యార్థులు కూడా చాలా మంది నేర్చుకుందామని అనుకుంటూ ఉంటారు. అవునవును. విమర్శ వ్యాసాల పుస్తకం ఒకటి వచ్చింది. తర్వాత ఇంకో విమర్శ వేటి గురించి? సాహిత్యం గురించి ఎక్కువ, కవిత్వము, కథలు కాదు, అంత ఎక్కువ కవిత్వము, కవితలు. ఏ కవుల గురించి? సమకాలీన కవుల, ప్రాచీన కవుల మీద అట్లా రాలేదు నేను. జనరల్ కవిత్వం గురించిన వ్యాసాలు. కవిత్వం ఎట్లా ఉండాలి, కవిత్వంలో కొత్త పోకడలు ఎట్లా పోవాలి, ఒక రకమైన సిద్ధాంత గ్రంథాలు ఇవి. సిద్ధాంత గ్రంథము కూడా అనలేము.
మీ అభిప్రాయం? నా అభిప్రాయం, నా వ్యూస్, సరే. వాటి గురించి రాస్తూ చేశాను. తర్వాత ఒక రేర్ టైప్ అంటే కొంచెం అరుదైనటువంటి మేధామథనం అని ఒకటి రాశాను. తర్వాత మేధోమథనం కాదు, మేధోమథనం. అసలు మేధోమథనం తప్పనే విషయమే నా విమర్శ వ్యాసంలో మొట్టమొదటి వ్యాసం అదే. మేధోమథనమా మేధామథనం అని పెట్టి ఆఖరకు మేధోమథనం అందరు రాస్తున్నారు కానీ తప్పు. ఎందుకంటే తెలుగులో మేధస్సు అనే పదం లేదు, మేధ ఉంది. మేధస్సు లేనప్పుడు మేధోరా అనే రాదు. మేధస్సు అని వాడుతున్నారు కదా మరి. వాడతారు, తప్పు. ఎందుకంటే అట్లా అదొకటే కాదు, స్థిమితం అని రాస్తున్నారు. లేదు ఎక్కడ. మీరు విశ్వనాథ సత్యనారాయణ రచనలు చూడండి, శ్రీనారాయణ రెడ్డి వాళ్ళు ఎక్కడ మేధో అని రాయలేదు. కానీ ఇప్పటికీ పత్రికలు కూడా ఒప్పుకుంటున్నాయి, ఎందుకంటే స్థిరపడిపోయిందని వాళ్ళు రాస్తున్నారు. మేధోమథనం అనేది పేరే కానీ అది నిజానికే తెలియదు. అవును, ఇప్పుడు అందరూ ఏ కారణం చేతన్నా కానీ అండి కొన్ని ఏళ్ల పాటు అందరూ వాడుతూ ఉన్నారు. మౌలికంగా చూసుకుంటే అది తప్పు ప్రయోగం కావచ్చు, కానీ అది స్థిరపడిపోతే ఆ తర్వాత అది భాషలో భాగం అయిపోతుంది కదా. అవుతుంది, అది సమంజసం కూడా, నేను ఒప్పుకుంటాను. కానీ దానికి ఒక మినిమం పీరియడ్ ఉంటుంది, కనీసం ఒక 20-30 2-3 దశాబ్దాల తర్వాత స్థిరపడిపోవాలి. మొదట్లో నేను ఒకటి తప్పు చెప్పేసేసి దీన్ని ఇట్లే వాడతా అని కాదు. అది స్థిరపడిపోవడానికి కారణం మనం కాదు, మొత్తం జనం అంతా ఒప్పుకుంటారు. అంతేగాని ఎవరో ఒకరు ప్రత్యేకమైన పండితుడు చెప్పడము, కవి చెప్తే కాదు. ఇది కాకుండా మీరు ఇంగ్లీష్ లో కూడా కొన్ని మౌలికమైన రచనలు చేస్తున్నారు, అవి కూడా 2 పుస్తకాలుగా వచ్చినాయి. మొదటిది మెమరబుల్ మెలడీ మేకర్స్ అండ్ అదర్ పోయమ్స్ ఆన్ మ్యూజిక్. అది నేను శాస్త్రీయ సంగీత విద్వాంసుల మీద. శాస్త్రీయ సంగీతం మీద మీకు బాగా అభినవేశం ఉందా? చాలా అభినవేశం లేదు, అభిరుచి. అది కూడా ఆదిలాబాద్ లో నేను పనిచేసినప్పుడు సదాశివ సార్ గారు దగ్గర నేను బాగా పోతే గంటల తరబడి ఆయన మాట్లాడేవారు. వైద్యుడిగా మీ భారతదేశంలో నైజీరియా నుంచి తిరిగి వచ్చిన తర్వాత మొదటి ఉద్యోగం మీరు ఆదిలాబాద్. అయితే నాకు దాని బీజాలు నా హై స్కూల్లో ఉన్నప్పుడే, నేను మా ఊళ్ళో ఉన్నప్పుడే లలిత సంగీత గేయాలు బాగా వినడం, సంగీతం క్లాసికల్ కాకపోవచ్చు. తర్వాత ఆదిలాబాద్ లో అప్పుడు క్లాసికల్ మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ చాలా. అభిరుచితో ఇన్ని గంటల పాటు శాస్త్రీయ సంగీతం వింటూ ఉంటే నేర్చుకోవాలని కూడా అనిపించదా? లేట్ అయిపోయిందన్న. శాస్త్రీయ సంగీతం ఎప్పుడు 5 ఏళ్ళు 10 ఏళ్ళు లోపలనే మొదలు పెట్టాలి. లేట్ గా చేస్తే రాదు, అంటే ఓ మాదిరిగా వస్తుంది కానీ పరిపూర్ణంగా రాదు. కొందరు అంటూ ఉంటారు కదా, శాస్త్రీయ సంగీతాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలంటే అది నేర్చుకుని ఉంటే గానీ అర్థం చేసుకోలేరు. దీని విషయం కూడా నేను చెప్పాను. కొంతమంది అన్నారు నాకు అర్థం కాదంటే, సంగీతం అర్థం కావడం అంటూ ఉండదు, ఎంజాయ్ ఆనందించలేకపోవడము ఆనందించగలగడం ఉంటుంది, కానీ అందులో టెక్స్ట్ కాదు కదా. సరే, మీ అనుభవం నుంచి చెప్పండి. మీరు ఇప్పుడు శాస్త్రీయ సంగీతాన్ని ఇంత చక్కగా ఆనందిస్తూ ఉన్నారు. హిందుస్థానీ శాస్త్రీయ సంగీతం కానివ్వండి, కర్ణాటక శాస్త్రీయ ఆనందించలేని వాళ్ళు ఉంటారు. లలిత సంగీతం వింటారు, సినిమా పాటలు వింటారు, జానపద గేయాలు వింటారు. ఇది బాగా మాకు అర్థం అవుతుంది, ఇది ఆనందించగలని. శాస్త్రీయ సంగీతం ఇది ఏం తలనొప్పి అని అనుకునే వాళ్ళు ఉంటారు కదా. కానీ శాస్త్రీయ సంగీతం ఉంది, ఇది మన ఇతర సంగీతానికి కూడా ఆధారంగా పనికొస్తుంది, అది శాస్త్రం కూడా. ఇట్లా ఉన్నప్పుడు శాస్త్రీయ సంగీతాన్ని విని దాన్ని ఆనందించడంలో ఇబ్బంది పడుతున్న వాళ్ళు, కానీ ఇది ఆనందించాలి కదా అని అనిపిస్తున్న వాళ్ళకు మీరు ఇచ్చే సలహా ఏంటంటే, పట్టు వదలని విక్రమార్కునిలాగా మొదట్లో మనకు అంతగా నచ్చకపోయినా కొద్దిగా నచ్చినా గానీ వింటూ 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 పోవాలి. తర్వాత ఆటోమేటిక్ గా అది దాని రుచి ఏమిటో మనకు తెలుస్తుంది. అంటే మొదటి వినగానే ఒక 2 రోజులు వినగానే నాకు పూర్తి దాన్ని రావాలంటే రాదు. అది మీకు బాగా ఇష్టమైన శాస్త్రీయ సంగీత కళాకారులు ఎవరు? బాగా ఇష్టమైన అంటే నాకు ఉస్తాద్ అబ్దుల్ కరీం ఖాన్ సాబ్ అని పాత అతను నచ్చుతాడు. బడే గులాం అలీ ఖాన్ గారు. తర్వాత కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో మధురై మణి అయ్యర్ గారు, సుబ్బులక్ష్మి గారు, సెమ్మంగుడి శ్రీనివాసయ్యం గారు. సమకాలీనంలో నాకు పండిత్ వెంకటేష్ కుమార్ గారని చాలా బాగా పాడుతాడు. ధార్వాడ్, గ్వాలియర్ అండ్ కిరాణా ఘరానా టైప్ శైలిలో పాడతాడు. తర్వాత మొన్నటి వరకు ఉస్తాద్ రాషిద్ ఖాన్ నా అభిమానంగా, మొన్ననే చనిపోయారు ఆయన. 37 పుస్తకాలు వచ్చినాయి. తమ అనువాదకుడిగా భారతీయ కేంద్ర సాహిత్య అకాడమీ కూడా మిమ్మల్ని గుర్తించింది. మీ వయసు ఇప్పుడు 71 సంవత్సరాలు. ఇప్పుడు వృత్తిపరమైన ఇబ్బందులు ఏమీ లేవు, ఖాళీ సమయం బాగా ఉంది, రాస్తూ ఉన్నారు కదా. ఎట్లా ఉందనిపిస్తుంది మీ పుస్తకాలకు వచ్చిన స్పందన? తెలుగు సాహిత్య లోకం మీ రచనలను తీసుకున్న తీరు, ఈ విషయంలో మీ అభిప్రాయం? ఈ మధ్యకాలం మొదట్లోనే అంత పెద్ద ఇది కాలేదు, కానీ ఒక 15 ఏళ్ల నుంచి పాఠకులు నన్ను బాగానే రిసీవ్ చేసుకుంటున్నారు. కవిత్వమైనా ఏదైనా
చాలా మంది ఫోన్ చేసి నన్ను అడగడం, అభినందించడం జరుగుతుంది. ఇప్పుడు బాగానే. ప్రచురణ విషయంలో మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలి. ఈ పుస్తకాలను మీరే వేసుకున్నారా, ఎవరైనా ప్రచురణకర్తలు వచ్చి? 37లో దాదాపు 15 వరకు వివిధ సంస్థలు వేశాయి, మిగతావన్నీ నేనే వేసుకోవాల్సి వచ్చింది. రచయితే తన పుస్తకాలు వేసుకునే పరిస్థితి గురించి నాకు చాలా అసలు బాధ అనిపిస్తుంది. ఇప్పుడు కొత్త యువ కవులు, మంచి ప్రతిభావంతులైన కవులు ఉన్నారు, వాళ్ళు మంచి రాయగలరు, పుస్తకాలు రాయగలరు, కానీ వాళ్ళు చిన్న చిన్న టీచర్ లాంటి ఉద్యోగాలు, వాళ్ళు నాకే కష్టమవుతుంది. నేను డాక్టర్గా ఉండి నేనే ఇప్పుడు నాకు 3-4 పుస్తకాలు ఉన్నాయి, వేసుకోవడానికి డబ్బులు. ఐఎమ్ ట్రైంగ్ టు ఫైండ్ ద పబ్లిషర్స్, కానీ పబ్లిషర్స్ కూడా అంత ఈజీగా దొరకరు. భారతదేశంలో కూడా ఎన్నో ఇతర భాషల్లో తెలుగు కంటే పరిస్థితి మెరుగ్గా ఉంది కదా? మెరుగ్గా ఉంది, మీరు అన్నది కరెక్ట్. చాలా తమిళియన్స్ తీసుకోండి, మలయాళీ తీసుకోండి, మరాఠీ తీసుకోండి, మన తెలుగులోనే అన్ని ఈ విషయంలో చాలా వెనకబడి. ఇతర ప్రాంతాల్లో మీరు ఇంగ్లీష్ లో కూడా చాలా రచనలు అనువాదం చేసిండ్రు కదా, వాటికి వచ్చిన స్పందన ఎట్లా ఉంది? ఈ మధ్యన నేను ఇంగ్లీష్ లోకి అనువాదాలు చేసినవి గత ఒక 3 ఏళ్ల నుంచి నార్త్ ఇండియన్ పోయిట్స్ గమనిస్తున్నారు. కొన్ని ఆమచ్చర్లో సాహిత్య అకాడమీ పత్రిక 2 సార్లు అందులో వచ్చినవి. తర్వాత నేను కె దామోదరరావు గారు మేము కలిసి అస్తిత్వ అని 35 కథలను, పరంపర అని కవితలను ఇంగ్లీష్ లో చేయించాము. ముఖ్యంగా ఈ 2-3 ఏళ్ల నుంచి నాకు నార్త్ ఇండియన్ పోయిట్స్, ముఖ్యంగా బెంగాలీ అండ్ ఒడియా, వాళ్ళు నాకు మా సన్నిహితులు కూడా అయిపోయారు, ఒక 10-15 మంది. ఇప్పుడు ఈ రకమైన సాన్నిహిత్యం పెరిగింది, ఇతర ప్రాంత రచయితలతో మీ రచనలో కొంత స్పందన కూడా వస్తున్నది, మీకు తెలుస్తూ ఉన్నది. అవును. ఇక ముందు చేసే రచనలైనా ఒక ఆలోచనతో, ఒక సంవిధానంతో చేయబోతున్నారా, లేక ఇన్ని రోజులుగా జరిగినట్టుగానే ప్రవాహంలో ఏది జరిగితే ప్రణాళిక అనేది నాకు లేదు, ప్రవాహంలో నా న్యాచురల్ గా వచ్చినట్టు రాస్తాను. ఒకటి నిర్దిష్ట లక్ష్యము ఏం అట్లా ఉండదు. ఒక నదిలాగా తెలియకుండా మీరు వెళ్ళిపోతున్నారు, ముందు దారి ఎట్టు ఉందో తెలియదు, నది దారి కూడా ఎట్టుందో తెలియకుండా మీరు దారి ఏర్పడింది అవుతూ ఉండగా మీరు వెళ్తూ వయసు కూడా పెరుగుతుంది కదా. సరే, ఈ ధోరణిలోనే మీరు కొనసాగుతూ రచనలు చేస్తూ ఇంతకాలం రచనలు చేస్తారనుకుంటా. చివరగా తెలుగు సాహిత్య లోకం ఎట్లా ఉంది? తెలుగు రచయితలకు, పాఠకులకు మీరిచ్చే సలహా, రచయితగా ఇన్నేళ్లుగా మీరు ఈ రంగంలో మీదైన అలవోక ధోరణిలో పరిశ్రమిస్తూ తెలుగులో కవిత్వము, కథలు బాగా వస్తున్నాయి. సమకాలీన కవిత్వం గురించి, సమకాలీన రచనల గురించి మీ అభిప్రాయం? సమకాలీన రచనలు కూడా కొంతమంది ఉన్నారు, రాసే వాళ్ళ సంఖ్య చాలా పెద్దగా ఉండొచ్చు, కానీ కొన్ని కొత్త ట్రెండ్స్ ను మంచిగా పట్టుకుని రాసే వాళ్ళు కూడా ఇద్దరు అట్లా వస్తున్నారు, బాగానే రాస్తున్నారు, మంచిగా బాగానే రాస్తున్నారు. కానీ ఒకటి ఏంటంటే, ఇది జనరల్ గా చూస్తే ఈ భాష పట్ల నిర్లక్ష్యం అనేది, భాష అవసరం లేదు అనే అభిప్రాయమే నాకు అసలు చాలా బాధ. నా ఉద్దేశం, నేను ఫాలో అయ్యేది ఏంటంటే, మనం రాసే ప్రతి అక్షరం కరెక్ట్ గా ఉండాలి, నాట్ వర్డ్. గ్రంథాలయం అన్నప్పుడు పొట్టలో చుక్క ఉండాలి, చాలా మంది ఉండదు. మంచి తిండి గురించి ఉన్నంత పట్టింపు మంచి భాష గురించి కూడా. అబ్బా, ఏం రత్నం లాంటి వాక్యం చెప్పారు. నిజం అది చాలా బాగా. అట్లా మన భాష ఇంగ్లీష్ లో మనం తప్పు రాసామంటే పోదు. మన భాష, మన మాతృభాష ఇష్టం వచ్చినట్టుగా, అంటే శ్రద్ధ చూపించకపోవడము, ముందు అది భాష ముఖ్యం కాదు అని అనుకోవడమే మన సంస్కృతిలో ఏర్పడిన పెద్ద లోపం. అనుకొని వాడు ఒకవేళ ఫెయిల్ అయినా దాన్ని నమ్మి భాష పట్ల మనం మంచిగా నమ్మి చేయడం బాగుంటుంది. అసలు భాష ఒక వాహికగా ఉండడం వల్లనే మానవ సంస్కృతి ఇంత అభివృద్ధి చెందింది. కాబట్టి మన భాష గురించి మనం ఈ అత్యాధునిక కాలంలో ఇంత నిర్లక్ష్యం వహిస్తూ పోవడం అనేది జాతికి పట్టిన ఒక చీడ లేక గ్రహణం అంటారు. అంత పెద్ద మాట అంటే మన మీద బ్రిక్ బ్యాట్స్ పెడతాయి ఇన్స్టెడ్ ఆఫ్ బోకేస్. మొత్తానికి ఈ విషయంలో అందరూ శ్రద్ధ వహించి దీనిని అధిగమించవలసిన అవసరం ఉందని మీరు అంటారు. అవునండి, మంచిదండి. చివరగా ఆకాశవాణికి ఇట్లా వచ్చుంటారు కానీ, చాలా వచ్చాను, కవి సమ్మేళనానికి వచ్చాను, చాలా సార్లు ప్రసారం కూడా అయినవి. ఆకాశవాణితో నాది మంచి సంబంధము. నాకు చాలా ఇట్లాంటి అవకాశం రావడము, మీరు ఇంత తీరిగ్గా సమయం ఇచ్చి మాట్లాడడం మీతో చాలా సంతోషం. చాలా ధన్యవాదాలు నాగరాజు సురేంద్ర ఉరఫ్ యలనాగర్. చాలా కృతజ్ఞతలండి. చాలా నమస్కారం. నమస్కారం.